శ్రీరామభక్తాయ హనుమతే నమః. హనుమచ్చరిత్ర. హనుమంతుని హృదయములో శ్రీ సీతారాముల సాక్షాత్కారము. శ్రీరామచంద్రుని రాజ్యాభిషేక మహోత్సవము జరిగినది. అందరికీ బహుమానములు లభించినవి. రామచంద్ర ప్రభువు స్వహస్తములతో సుగ్రీవ విభీషణాదులకు బహుమూల్యమని రత్న వస్త్రభూషణములు సమర్పించెను. ఆ దేవదేవుని హృదయగతమేమో గాని హనుమంతునకు మాత్రమేమీయును ఇయ్యలేదు. రఘునాథుడు అత్యంత ఆప్తుడైన హనుమంతుని విషయమై ఏల విస్మరించెనా అని అందరూ విస్మయము చెందిరి. భగవానుడంతయు యోచించియే మౌనము వహించినాడు. సీతామాత భగవల్లీలలను అర్థము చేసుకొన్నది. కాని ఇతరులకు హనుమద్భక్తిని ప్రకటింపజేయవలెనని మరొక విచిత్రమును కలగజేసినది. ఆమె తన గలసీమ నుండి బహుమూల్యమగు మణిహారమునొక దానిని తీసి హనుమంతులకిచ్చినది. దానితో అందరూ జానకీదేవిని ప్రశంసింపసాగిరి. అత్యంత ప్రేమాదరములతో మారుతి కూడా ఆ మాలను గ్రహించెను. కాని ఉత్తర క్షణమందే అందరూ ఆశ్చర్యంగా అతనివైపు చూడసాగగా హనుమంతుడు ఆ హారములోని ఒక్కొక్క మణినే బ్రద్దలు చేయసాగెను. అతి జాగ్రత్తగా వాటిని పరీక్షించి విసిరి పారవేయుచుండెను. ఆ కార్యము నిరాటంకముగా జరుగుచునేయుండెను. అది చూచి శ్రీరామచంద్రుడు మందస్మితము చేయుచుండెను. సీతాదేవి మోములో గాంభీర్య భావము గోచరించినది. భరత లక్ష్మణ శత్రుఘ్నులు చకిత దృక్కులతో చూచుచున్నారు. కాని సభాసదులుండబట్టలేక ఆంజనేయ నీవేమి చేయుచున్నావు? బహుమూల్యమైన మణులను నేలపాలు చేయకుము అనిరి. అందులో ఒకడు బిగ్గరగా ఆ వానర లక్షణములెక్కడికి పోవును? మణుల విలువ ఇతనికేమి తెలియును అనెను. అనేకులు కుపితులగుట హేళన చేయుట చూచి హనుమంతుడు సోదరులారా మీరెందులకు కోపగించుచుంటిరో తెలియటలేదు. నేనీ మణులను పరీక్షించుచున్నాను. వీటిలో మహత్తర ప్రకాశమున్నది. ఇవి అత్యధిక మూల్యమునకు విక్రయించబడును. వీటిని ధరించుట వలన సౌందర్యమధికమగును. మహత్వద్యోతక విషయములివియేనా? కాదు. ఏ వస్తువునందు భగవద్దర్శనము కలుగునో అదియే మహత్వపూర్ణమైన వస్తువు. ఈ మణులయందు భగవద్దర్శనము కలుగునో కలుగదోయని నేను పరీక్షించుచున్నాను. నాకిందు భగవద్దర్శనము కాలేదు. వీటి ప్రకాశము నాకు అంధకార బంధురముగా కనిపించినది. ఇట్టి వీటితో నాకేమి ప్రయోజనము? ఇవన్నీయు ఏదియో ఒకనాడు బ్రద్దలు కావలసినవి కనుకనే నేను వీటిని బ్రద్దలు చేసి పారవేసితిని అనెను. ఆ సమాధానముతో అనేకులకు అతని అభిప్రాయము అర్థమైనది. కాని ఇంకనూ కొందరు సందేహముతో వేదనపడుచున్నారు. వారు లేచి అయినచో నీ హృదయములో శ్రీరాముడున్నాడా? ఉన్నచో చూపించుము అనిరి. నిశ్చయముగా నా హృదయములో భగవానుడున్నాడు. మీరు ఎదురుగా ఎటుల చూచుచున్నారో అటులనే నా హృదయములో సర్వదా విరాజిల్లుచున్నాడు అనుచు అతడు తన విశాల వక్షస్థలము చీల్చి సీతాలక్ష్మణ భరత శత్రుఘ్నులతో శ్రీరామచంద్ర భగవానుడు తన హృదయ సింహాసనముపై విరాజిల్లుచుండుటను చూపించెను. దానితో అందరికందరూ హనుమన్ మహిమను గానము చేయసాగిరి. అంత భగవానుడు సింహాసనము మీద నుండి లేచి హనుమంతుని గాఢాలింగనము చేసుకొనెను. ఆ స్పర్శతో హనుమంతుని వక్షస్థలము ఇతోధిక దృఢత్వమును పొందెను. భగవానుడు హనుమంతునకేల బహుమానమియ్యలేదో ఇప్పుడందరికీ అర్థమాయెను. సీతామాత మందస్మితము చేయసాగెను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.